హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో యాక్చువల్గా యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి కొంత కాంట్రవర్సియల్ స్టేట్మెంట్స్ కొంచెం న్యూస్లో ఉన్నాయండి. ఆ కంటెక్స్ట్లో ఈ యూసీసీ గురించి ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన వ్యక్తిగత విషయాలలో దేశంలోని పౌరులందరికీ వర్తించే ఒకే చట్టాన్ని సూచిస్తుంది. ఎస్, ద డెఫినేషన్ ఆఫ్ యూసీసీ ఈజ్ మనకి సివిల్ మ్యాటర్స్లో ఒకే రకమైన అన్ని మతాల వారికి ఒకే రకమైన చట్టాన్ని తీసుకురావడమే యూసీసీ యొక్క ప్రధాన లక్ష్యం, ఉమ్మడి పౌర స్మృతి యొక్క ప్రధాన లక్ష్యం. సో ఈ ఉమ్మడి పౌర స్మృతి కింద మనకి వివాహము, విడాకులు, వారసత్వము మరియు దత్తత లాంటి అనేక అంశాలని తీసుకురావడం జరుగుతుందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలలో భాగంగా ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించింది. సో ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలియజేసింది ఆర్టికల్ 44లో. సో ఇది ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. సో ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అవుతారు. యాక్చువల్గా స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్. రీసెంట్గా ప్రెసిడెంట్ అసెంట్ కూడా దీనికి సంబంధించి పూర్తయిందండి. సో ఇది చట్టరూపం దాల్చింది. కానీ మనకి ఇంతకుముందు గోవా కూడా కామన్ సివిల్ కోడ్ ఉండేది, అంటే ఒకే రకమైన సివిల్ కోడ్ అనేది ఉండేది. బట్ గోవా అనేది మనకి స్వతంత్ర భారతదేశంలో కాకుండా ముందు నుంచి కూడా ఈ పోర్చుగీస్ సివిల్ లా అనేది వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేసుకుని ఉన్నారు. కాబట్టి మనకి సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఆన్సర్ ఏమవుతుందండి? బోత్. సో ఆల్ 1, 2 and 3 ఆర్ కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. భారత ఉపరాష్ట్రపతి తొలగింపుకు సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. సో మనకి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కడ్ గారి మీద ఈ తొలగింపు అభిశంసనకి సంబంధించిన తీర్మానం ప్రవేశపెట్టాలి అని విపక్షాలు భావిస్తూ ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో మనం ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. భారత ఉపరాష్ట్రపతిని తొలగించడానికి రాజ్యాంగ ఉల్లంఘనను ప్రాతిపదికగా అందిస్తుంది. అంటే గ్రౌండ్స్ ఆఫ్ రిమూవల్కి సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో యాక్చువల్గా ఇది రాంగ్. ఎందుకు? ప్రెసిడెంట్కి సంబంధించి మనకి వయోలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని మనకి గ్రౌండ్స్గా చూపించడం జరిగింది రాజ్యాంగంలో. కానీ ఉపరాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ 67(b)లో మనకి ఏ విధమైన గ్రౌండ్స్ మెన్షన్ చేసి లేవు. సో నో గ్రౌండ్స్ ఆర్ మెన్షన్డ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టబడుతుంది, లోక్సభలో కాదు. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఎందుకు? యాక్చువల్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. కాబట్టి ఆయన తొలగింపు తీర్మానం కూడా రాజ్యసభలోనే ముందుగా ప్రవేశపెట్టబడుతుంది. అయితే ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్ యొక్క అభిశంసన అనేది ఏదో ఒక హౌస్లో ప్రవేశపెట్టవచ్చు, either లోక్సభ ఆర్ రాజ్యసభ. కానీ వైస్ ప్రెసిడెంట్కి వచ్చేటప్పటికి ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెడతారు. అండ్ రాజ్యసభలో అయితే ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి, లోక్సభలో అయితే సింపుల్ మెజారిటీతో పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఓన్లీ 2. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఈరోజు మన థర్డ్ క్వశ్చన్ చూడండి. ఆర్బీఐ గవర్నర్ నియామకానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో నూతన ఆర్బీఐ గవర్నర్ యొక్క నియామకం జరిగింది కాబట్టి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. ఫస్ట్ స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ చట్టం 1934 ప్రకారం ఆర్బీఐ గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఎందుకు? ఆర్బీఐ గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నియమిస్తుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ అతను లేదా ఆమె 3 సంవత్సరాల నిర్దిష్ట కాల వ్యవధికి నియమించబడతారు.
సో ఫిక్స్డ్ టెన్యూర్ గురించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఫిక్స్డ్ టెన్యూర్ ఈజ్ ఆల్సో రాంగ్. మనకి 5 సంవత్సరాల లోపు ఎనీ పీరియడ్కి నియమించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అండ్ ఇక్కడ మనకి ఫిక్స్డ్ టెన్యూర్ అంటూ ఏమీ ఉండదండి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆర్బీఐ గవర్నర్ పునర్నియామకానికి అవకాశం లేదు. సో యాక్చువల్గా ఆర్బీఐ గవర్నర్కి రీఅపాయింట్మెంట్ ఉంటుంది. అందుకే కదా శక్తికాంత దాస్ గారు రెండవసారి కూడా మనకి ఎన్నిక అవ్వడం జరిగింది 2021లో. కాబట్టి ఆయనని రెండవసారి ఎంపిక చేయడం జరిగింది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో మనకి ఇక్కడ సరికానివి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. ఆల్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబవ్ ఆర్ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందండి? డి 1, 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎడారీకరణ నివారణపై ఐక్యరాజ్య సమితి భాగస్వాముల సమాఖ్య. సో యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్. సో దానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి అని క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగిందండి. యాక్చువల్గా యుఎన్సిసిడి రిపోర్ట్ మనకి న్యూస్లో ఉంది. దానికి సంబంధించి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని తీసుకున్నామండి. సో ఇది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎడారీకరణ సమస్యను పరిష్కరించడానికి ఇది ఏకైక చట్టబద్ధమైన అంతర్జాతీయ ఒప్పందం. ఎస్, ఇది సోల్ లీగల్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అండి. ఎడారీకరణకి సంబంధించి ఇది ఒక్కటే మనకి లీగల్లీ బైండింగ్ అగ్రిమెంట్ ఉంది. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ ఒప్పందంపై భారతదేశం సంతకం చేయలేదు. సో రాంగ్ అండి. మనకి 1996లోనే మనము ఈ యుఎన్సిసిడి కన్వెన్షన్ మీద భారతదేశం రాటిఫై చేసి సంతకం చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుందండి? కరెక్ట్ స్టేట్మెంట్ గురించి అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. పిఎం పోషణ్ అభియాన్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లో ఏది సరైనది కాదు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ పిఎం పోషణ్ అభియాన్కి సంబంధించి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సో ఈ పిఎం పోషణ్కి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఏపీ రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. బట్ నేను ఓన్లీ పిఎం పోషణ్ స్కీమ్కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేశానండి. ఆన్సర్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఇది పిల్లలకు వేడిగా వండిన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రాయోజిత పథకము. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాదు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. కాబట్టి కేంద్ర ప్రాయోజిత పథకం అంటే కేంద్రానికి రాష్ట్రానికి కూడా వాటా ఉంటుంది. ఏ ఈజ్ కరెక్ట్ ఇక్కడ మనకి. అండ్ బి చూడండి. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో 1 నుండి 8వ తరగతి వరకు పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం. ఎస్, దీనిని మనము మిడ్ డే మీల్స్ అని కూడా ఇంతకుముందు పిలిచేవారమండి. దీనిని ఇప్పుడు వివిధ రకాల అదర్ స్కీమ్స్ని సబ్స్యూమ్ చేసి మనము పోషణ్ అభియాన్, పిఎం పోషణ్ అభియాన్గా దీనిని మార్చడం జరిగింది. ఇందులో మనకి క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు కూడా పిల్లలకి ఈ పౌష్టికాహార పోషణ కూడిన ఈ ఆహారాన్ని అందించడమే మనము ఈ పోషణ అభియాన్ యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ చూడండి. సి, ఈ పథకం కింద పాఠశాలల్లో పోషకాహార తోటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఎస్, ఇక్కడ సి కూడా కరెక్టేనండి. వీటిని మనము న్యూట్రీ గార్డెన్స్ అని పిలుస్తాము. ఈ ప్రభుత్వ పాఠశాలల దగ్గరలో కానీ అంగన్వాడీ కేంద్రాలలో కానీ తక్కువ స్థలంలో ఈ న్యూట్రీ గార్డెన్స్ని వేసి అక్కడే వాళ్ళు వాటిని పండించుకుని పిల్లలకి పంచే విధంగా, వాటిని పిల్లలకి వండి పెట్టే విధంగా డెవలప్ చేయడాన్నే న్యూట్రీ గార్డెన్స్ అని పిలుస్తాం. సో సి కూడా కరెక్టే. అండ్ ఫోర్త్ వన్ చూడండి. డి, ఈ పథకాన్ని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. రాంగ్. యాక్చువల్గా దీనిని ఎవరు అమలు చేస్తున్నారండి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది? రాంగ్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. ఆన్సర్ ఏమవుతుందండి? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్లీ నేను ఫ్రేమ్ చేసే ప్రతి క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ మనము ఈనాడు క్లాస్ అనాలిసిస్లో నేను ప్రతి పాయింట్ చెప్పడం జరుగుతుందండి. ఆ పాయింట్స్లోనే నేను క్వశ్చన్స్ని కూడా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసేసాక ఈ పాయింట్స్ని నేను తీసుకుని ఈనాడు అనాలిసిస్లో పేస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈజీగా మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో. అందుకే అక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే దీనిని నేను ఎడిట్ చేయడం మర్చిపోయి WCD ఉంచేశాను. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ మెన్షన్ చేశాను, బట్ WCD ఉండిపోయింది. సో అది మిస్టేక్ ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి నేను. బట్ అనాలిసిస్ మీరు ఫాలో అయ్యి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. అండ్ ఇవి ఈరోజు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.